హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు శంషాబాద్ టౌన్లోని హాస్టల్స్, పబ్లిక్ ప్రాంతాలు, బస్టాండ్ ప్రాంతాలు ప్రతి ఒక్కటి శూన్యంగా తనిఖీ చేస్తున్నామని శంషాబాద్ విమానాశ్రయ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. తదుపరి కార్యాచరణలో కళాశాలలో, పాఠశాలలో కూడా మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. గత నెల రోజుల నుంచి ప్రతి వారము హాస్టల్స్ కానీ ఎయిర్పోర్టు, పార్కింగ్ ప్రాంతాలు, లాడ్జీలు తనిఖీలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎవరికైనా కొత్త వ్యక్తి అనుమానంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే తెలియజేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకై పకడ్బందీగా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారని శ్రీనివాస్ వివరించారు. ఈరోజు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయడంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ లో ఈ రోజు అంతా కూడా మేము శంషాబాద్ టౌన్ లోని ఓపెన్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్ అయిన బస్ స్టాండ్లు, కొన్ని హాస్టల్స్ మరియు కొన్ని పాన్ షాప్స్, దగ్గర ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద ఉన్న కిరాణా షాప్స్ ఇవన్నీ కూడా డ్రగ్స్ కోసము చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా డ్రగ్స్ ను ఐడెంటిఫై చేయడానికి స్పెషల్లీ ట్రైన్డ్ డాగ్ ను కూడా పిలిపించి దీంట్లో మా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ శంషాబాద్ టౌన్ లోని హాస్టల్స్ మరియు పబ్లిక్ ప్లేసెస్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా డ్రగ్స్ యూజర్స్ కానీ, డ్రగ్ సప్లయర్స్ కానీ, స్టోర్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కేసులలో బుక్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొనసాగుతున్నాయండి. ఇది అయిపోయినాక చెప్తాం. ఇప్పటి వరకు ఏం దొరకలేదు. ఇప్పటి వరకు ఒక 4 హాస్టల్స్ చెక్ చేసి ఇది ప్రతి ఫ్రీక్వెంట్ గా మేము ఒకసారి లాడ్జెస్ కానీ, లాస్ట్ వీక్ లాడ్జెస్ చేసినాము. అంతకుముందు ఎయిర్పోర్ట్ లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లు, ఇంకా ఫ్యూచర్ లో కూడా వెరీ ఫ్రీక్వెంట్ గా అన్ని పబ్లిక్ ప్లేసెస్ కానీ, సస్పిషియస్ వెహికల్స్ కానీ, ఇంతకుముందు కొన్ని క్యాబ్స్ కూడా ఆపి చెక్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా డ్రగ్స్